Hello everyone, welcome to another module. In this module, we are going to learn about learning portfolios. And whatever we have discussed in previous module lo comprehensive assessment ఒకటి డిస్కస్ చేసాము. దాన్ని రికార్డ్ వైజ్ గా ఎలా పిల్లల్లో అసెస్ చేయాలి అన్నది ఈ మాడ్యూల్ లో తెలుసుకుందాం. This learning portfolio showcase a children's growth and development over a time. అంటే కొద్దిగా టైం తీసుకున్న తర్వాత పిల్లల్లో గ్రోత్ ఎలా ఉంది అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అన్నది మనకి తెలియజేస్తుంది. అలాగే ఇట్ గివ్స్ us valuable insights for the parents to progress their children learning. సో మనకి ఎప్పుడైతే డాక్యుమెంటేషన్ చేస్తామో పిల్లల వాల్యుబుల్ ఇన్సైట్స్ అంటే వాళ్ళు ఏమేమి అచీవ్ చేశారు అండ్ వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇట్ హెల్ప్స్ ది చిల్డ్రన్ టు కమ్యూనికేట్ విత్ ద పేరెంట్. అంటే ఈ డిస్కషన్ లో పిల్లలు హ్యాపీగా పేరెంట్ తో కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ తో కూడా పిల్లలు ఎలా మాట్లాడాలి అని ఒక మంచి కమ్యూనికేషన్ పిల్లల్లో డెవలప్ అవుతుంది. లెర్నింగ్ పోర్ట్ఫోలియోలో మొట్టమొదటిగా మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటి అంటే డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్. సో ఈ డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనము పిల్లలకు ఒక టాపిక్ నేర్పించాలి అనుకున్నప్పుడు ఎన్ని రోజుల్లో నేర్పించాలి, తర్వాత ఎంత టైం దానికి ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి మెథడ్ యూస్ చేయాలి అన్నది చెక్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. కలర్స్ అన్నీ ఒకే రోజు ఇంట్రడ్యూస్ చేయకూడదు. 6 days ఆర్ 7 days ఆర్ 8 days అది మనం ఒక ప్లాన్ వేసుకొని ఏ మెథడ్లో ఇంట్రడ్యూస్ చేయాలి అండ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు నేర్చుకున్నారా లేదా అన్నది ఎలా అసెస్ చేయాలి, అసెస్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే పిల్లలకి అక్కడ క్లారిటీ ఇవ్వాలన్నమాట. సో ఎప్పుడైతే ఇలాంటి స్ట్రాటజిక్ గా డైలీ ప్రోగ్రెస్ మనం వేసుకుంటామో అప్పుడే పిల్లలకి కాన్సెప్ట్ అనేది క్లారిటీగా నేర్పించగలుగుతాం. కంప్లీషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్ అయిన తర్వాత వీ హ్యావ్ టు క్రియేట్ వీక్లీ రిఫ్లెక్షన్ షీట్. ఈ వీక్లీ రిఫ్లెక్షన్ షీట్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే డైలీ పిల్లలకి నేర్పించాలి అని రాసుకున్నామో లెట్స్ బిగిన్ విత్ దట్. అంటే ఒక కాన్సెప్ట్ కలర్స్ నేర్పించాలి అన్న కాన్సెప్ట్ నోట్ చేసుకున్నాం, అది మనం బిగిన్ కాన్సెప్ట్ అన్నమాట. దాన్ని ఆ వీక్లో పిల్లలు ఎలా పర్ఫామ్ చేశారు అది వాళ్ళ రిఫ్లెక్షన్. సో నేర్చుకున్న కాన్సెప్ట్ వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమి ఎన్హాన్స్ చేయొచ్చు అన్నది వీ హ్యావ్ టు డిస్కస్. అంటే పిల్లలతో డిస్కస్ చేసి తర్వాత వాళ్ళు నేర్చుకున్నది ఇంకా ఎక్కడైనా వాళ్ళకి డౌట్స్ ఉన్నట్లయితే వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ మెథడ్. ఇంకొక మెథడ్ లో పిల్లలకి ఎలా నేర్పించాలి అన్నది మనము ఈ వీక్లీ రిఫ్లెక్షన్ షీట్ లో క్రియేట్ చేసుకోవాలి. సో ఈ లెర్నింగ్ పోర్ట్ఫోలియోలో నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మంత్లీ మైల్ స్టోన్స్. అంటే కంప్లీట్గా ఆ మంత్కి సంబంధించి మనం ఏమేమి మైల్ స్టోన్స్ పిల్లల్లో అచీవ్ చేయాలి అన్నది వీ హ్యావ్ టు నోట్ డౌన్. అంటే స్టార్టింగ్ day 1లో ఏమనుకున్నామో ఆ వీక్ అంతా ఎలా జరిగింది, అలా 4 weeksకి సంబంధించి ఆ మంత్లో ఎన్ని టాపిక్స్ పిల్లలకి కంప్లీట్గా మనం నేర్పించగలిగాము అన్న అసెస్మెంట్ మనము చేసుకోవాల్సి వస్తుంది. దీన్నే మంత్లీ మైల్ స్టోన్ అంటాం. సో ఎవ్రీ మంత్ పిల్లల మైల్ స్టోన్స్ అన్ని నోట్ చేసుకుంటున్నాం. దాన్ని డాక్యుమెంట్ చేయడం, లైక్ ఒక టాపిక్ స్టార్టింగ్ ఇనీషియల్గా మనం ఎలా ఇంట్రడ్యూస్ చేసాము, దాన్ని ఎలా నేర్చుకున్నాడు, ఏ మెథడ్లో నేర్చుకున్నాడు, అలా ఎవ్రీ మంత్ నేర్చుకున్నవన్నీ కలిపి ఒక 1 yearకి ఆ డాక్యుమెంట్ కంప్లీట్గా చేసేసామంటే డాక్యుమెంటింగ్ ప్రోగ్రెస్. అది పిల్లలకి అండ్ యాజ్ ఎ పేరెంట్గా మనము పిల్లల్లో వాటిని ఎలా ఎన్హాన్స్ చేసాము అన్నది మనకు ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా నెక్స్ట్ బేబీ ఉన్నప్పుడు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని పిల్లల్లో గ్రోత్ ఎలా ముందుకు తీసుకురావాలి, వాళ్ళని ఎలా వాళ్ళలో స్కిల్స్ డెవలప్ చేయాలి అన్నది మనం కంప్లీట్గా ఒక అవేర్నెస్లోకి రావచ్చు. ఈ డాక్యుమెంటేషన్ కంప్లీట్గా ఎఫెక్టివ్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ స్ట్రాటజీస్. దిస్ స్ట్రాటజీస్ ఆర్ ద ఫస్ట్ వన్ ఈస్ కన్సిస్టెంట్ అబ్జర్వేషన్. అంటే పిల్లల్ని రెగ్యులర్ చెకప్స్ కంటిన్యూగా అబ్జర్వ్ చేయడం. అండ్ ద సెకండ్ వన్ ఈస్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. అంటే ఆ డాక్యుమెంటేషన్ ఎలా పడితే అలా రాయకోకుండా ప్రాపర్గా నీట్గా నోట్ చేసుకోవడం. అండ్ ద థర్డ్ వన్ ఈస్
కొలాబరేటివ్ కమ్యూనికేషన్ అంటే పిల్లలు మన అబ్జర్వేషన్లో ఎలా ఉన్నారు, మిగతా ఇంట్లో మిగిలిన వాళ్ళ అబ్జర్వేషన్లో ఎలా ఉన్నారు, సో ఎవ్రీథింగ్ కంప్లీట్గా నోట్ చేసుకోవడం. ఇలా ఎప్పుడైతే ఎఫెక్టివ్గా డాక్యుమెంటేషన్ ఉంటుందో పిల్లలు అంతే ఎఫెక్టివ్గా కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, నాలెడ్జ్ ఓరియంటెడ్గా తయారవుతారు with learning hands-on experiences. Thank you for watching. Have a nice day.